మీరు ఉద్యమాలకు వెళ్ళే సమయంలో మీరు ఎన్నో తరగతి చదువుతున్నారు, మీ వయసు ఎంత అప్పుడు? నేను 10th క్లాస్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది 10th క్లాస్. పాస్ అయ్యారా? అప్పుడు 10th క్లాస్లో ఒకటి హిందీ సబ్జెక్ట్ పోయింది. హిందీ పోయారా? 20 మార్కులు తెచ్చుకోవాలి పాపం. అదే అదే 20 మార్కులు తెచ్చుకోలేకపోయారా? హిందీ అంటే ఎందుకో ఫస్ట్ నుంచి ఎగ్జామ్ అప్పుడు అన్నలు పిలిపించాల్సిందే. అన్నలు పిలిపించింటే ఎగ్జామినర్ బాగా రాపించారేమో కదా. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి 1 yearలో అరెస్ట్ అయి ఉంటుంది, మళ్ళీ కంప్లీట్ చేసుకున్నది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు దళంలో? నేను 1.5 year తర్వాత అరెస్ట్ అయినా. ఎన్ని సంవత్సరాలు, ఏ సంవత్సరంలో మీరు వెళ్ళారు? 88 జూన్లో అట్లా వెళ్ళిన, జూలై 89 ఆ తర్వాత అరెస్ట్ అయినా. తర్వాత మళ్ళీ వెళ్ళిన. మళ్ళీ వెళ్ళారు అరెస్ట్ అయ్యి కోర్టు నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ వెళ్ళి 86 దాకా. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత వదిలిపెట్టారు పోలీసులు? జైలుకి వెళ్ళినాం కదా. జైలుకి వెళ్ళారా? జైలు జీవితం గడిపిన తర్వాతనే. జైలు జీవితం గడిపారు. అరే ఇక ఎందుకులే అనుకోకుండా మళ్ళీ ఎందుకు పోయారు? పోవాలి అంటే అప్పటికి నాకు మ్యారేజ్ చేసుకున్నా, బాబు అక్కడికే. అంటే మీ మేనమామ గారిని అప్పుడు ప్రెగ్నెంట్. ఇష్టపడి చేసుకున్నారా మీరు, లేకపోతే దళ సభ్యులు ఏమైనా ఒప్పించేశారా మీకు? అట్లే లేదు, అతను అంటే వాళ్ళకు మాకు రిలేషన్ కూడా లేదు, తెగిపోయింది. అంటే మధ్యలో పరిచయాలు లేవు, తర్వాతనే పరిచయం, రాకపోకలు కూడా లేకుంటుండే. అది కొత్తగూడెం ఏరియా మా వాళ్ళది, మాది ఇటు ములుగు సైడ్. కానీ ఇప్పుడు అంతా ఒకటే అయింది కాన్స్టిట్యున్సీ అంతా. ఇప్పుడు అది హ్యాపీగా అనిపిస్తుంది. నేను తర్వాత కమాండర్ అయినాక కూడా అటే ఏరియాలో ఎక్కువ సర్వీస్ చేసిన. అంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకుని? ఇష్టపడి అట్లా బలం. అంటే ఏ హోదాలలో మీరు పనిచేశారు? అంటే రాష్ట్ర కమాండర్ వరకు ఏదో వెళ్ళారంటుంటారు. అంటే 3 జిల్లాల కార్యదర్శి అంటే మెంబర్ వరకు చేసి. బందూకులు పట్టేది ఎలా నేర్చుకున్నారా? నేర్పిస్తారు, ట్రైనింగ్ నేర్పిస్తారా? గురి చూసి కొట్టగలరా మీరు? అప్పుడు కొట్టేది, ఇప్పుడు మళ్ళీ మర్చిపోయారా? అంటే కొట్టడం అంటే అది గురి చూసి కొట్టే అంత అవకాశం దొరకదు పోలీసుల మీద. అవునా? ఫైరింగ్ అవుతా ఉంటే కొంచెం కష్టం. జరిగిందా ఫైరింగ్ మీరు అడవులు? జరిగింది. ఎలా అనిపించింది అప్పుడు మీకు పరిస్థితి? అరే బతుకుతానా లేదా నేను అనిపించిందా? అప్పుడేం అట్లా అప్పటికప్పుడు ఏదో ఒక మార్గం ఎంచుకొని మనల్ని మనం రక్షించుకోవాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా రక్షించుకోవాలి కదా. అసలు మీరు ఎంతకాలం ఉన్నారు ఉద్యమంలో? నేను 8 years. 8 yearsలో ఎన్నిసార్లు మీకు పోలీసుల మధ్య కాల్పులు జరిగింటాయి? 9-10 సార్లు అయి ఉంటాయి. అన్నిసార్లు తప్పించుకున్నారు? కొన్నిసార్లు వేరే మాతో ఉన్న వాళ్ళకి గాయాలు అవ్వడం అట్లా ఇట్లా అయ్యేది. అయినా సేఫ్. ఆ బాధ ఉండదా? మీతో ఉన్న వాళ్ళు అప్పుడు చనిపోతారు కదా, అది బాధ ఉండదంటారా? బాధ ఉంటుంది. అంటే ఎవరు చనిపోలేదు, లక్కీగా ఎవరు చనిపోలేదు నాతో ఉన్నటువంటి వాళ్ళు. గాయాలు అయ్యేది కానీ ఉంటుంది బాధ. మళ్ళీ డాక్టర్ని పిలిపించుకోవడము, వాళ్ళని బయటికి పంపించుకోవడము చాలా ఇబ్బందికరమైన ట్రబుల్స్ బాగా దండిగా ఉంటాయన్నమాట. మీరు అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు? ఆ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీకు అసలు? మనం ఇక్కడ నుంచి తప్పించుకొని ఎటుపోతాం అనేది పోలీస్ ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కూడా ఫైరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అంచనా దొరకదు. తర్వాత ఊళ్ళోకి వెళ్ళి మనకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించుకోవాలి, మనకు మళ్ళీ అంటే భోజనం కానీ లేదా మెడిసిన్ కానీ తెప్పించుకోవడం ఇవన్నీ కూడా ఇమీడియట్గా జరగాలి. కాబట్టి కొద్దిగా కష్టతరం. 2-3 రోజులు తిండి లేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడే అలాంటి పరిస్థితి వచ్చిందా మీకు? వచ్చింది. 2-3 సార్లు వచ్చింది. 2-3 రోజులు తిండి లేకోకుండా, తిండి నీళ్లు లేకోకుండా ఏమనిపించేది అప్పుడు మీకు అసలు? అంటే ఆ పట్టుదల వేరు. అప్పుడు ఎప్పుడు కూడా ఈ పోలీస్ దాడులతోటో లేకుంటే ఇట్లాంటి అప్పుడు మనం లొంగిపోవాలి, సరెండర్ కావాలనే అట్లాంటి ఎప్పుడు అనిపించకపోయేది. పట్టుదల ఉండేది. ప్రజల యొక్క మద్దతు ఆ రోజులలో అట్లుండేది. ప్రజల మద్దతు చూసినప్పుడు ఇంకా వాళ్ళు మనల్ని బ్రహ్మాండంగా అభిమానిస్తున్నప్పుడు అంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది. ఆ ప్రేరణ వాళ్ళు మనల్ని, మన దగ్గర ఏముందని వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు, కడుపులో పెట్టి దాచుకుంటున్నారు. పోలీసు అరెస్ట్ చేసినా, ఇబ్బంది పెట్టినా, స్టేషన్లో పెట్టి దెబ్బలు పడ్డా కూడా వాళ్ళు మళ్ళీ యథావిధిగా అటు వెళ్తారు. మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా జరిగింది అని చెప్పేవాళ్ళు. ఊళ్ళోకి పోలీసులు వచ్చారంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చి చెప్పి మీరు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు వస్తున్న క్రమంలో ఏ పోలీసు అరెస్ట్ చేస్తారో తెలియదు వాళ్ళని, అయినా కూడా వాళ్ళు తెగించి మా కోసం చేసేది. వాళ్ళు ఏమనుకున్నా వీళ్ళు మా కోసం ఉన్నారు కాబట్టి మనం తెగించాలనుకునేవాళ్ళు. అది చాలా అంటే చేసినంత కాలం చాలా మనస్ఫూర్తిగానే చేసినాం.